హలో అండి. ఈరోజు నేను అందరికీ చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో చేసుకునే ఒక సూపర్ చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పేరు మాత్రం లేజీ చికెన్ కర్రీ. పేరు విని లేజీ అంటే ఏంటి అని అనుకోకండి. ఈ కర్రీలో గంటల తరబడి ఉల్లిపాయలు వేయించాల్సిన పని లేదు. టమాటోలు వేసి అవి కూడా ఉడికే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆఫీస్ నుండి లేట్గా వచ్చిన, టైం తక్కువగా ఉన్న, వంట చేయడానికి లేజీగా అనిపించిన ఈ రెసిపీ మీకు బాగా హెల్ప్ అవుతుందండి. సో లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ సింపుల్ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఫ్రెష్గా 1-2 సార్లు కడిగి దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం స్పైసీగా ఉంటుందండి, అందుకే 1 స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1.5 పావుల ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు వేస్తున్నానండి. ఇంకేమీ వేయట్లేను. లవంగాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నాకు కూడా మొదట్లో కర్రీస్ వండడం అస్సలు వచ్చేది కాదండి. చాలా ఇబ్బంది పడ్డానండి. పుట్టగానే ఎవరికి అన్నీ రావు కదండి. అలానే మెల్లమెల్లగా మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నేను కొత్తలో నేర్చుకున్న వంటలో ఈ లేజీ చికెన్ కర్రీ ఒకటండి. సో మీరు కూడా వంట రాకపోతే ఫీల్ అవ్వద్దండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, చికెన్ వేసుకోవాలండి. అందులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. నేను కూడా ఫస్ట్లో చాలా మిస్టేక్స్ చేశానండి. ఉప్పు ఎక్కువ వేయడం, లేదంటే కారం ఎక్కువ వేయడం, అలా చేస్తూ మెల్లమెల్లగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, అడుగంటి పోకుండా కలుపుకొని ఫైనల్గా చికెన్ కర్రీ ఇలా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ ఏమీ పోయట్లేనండి, నేను ఫ్రై చేస్తున్నాను కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నాలా వంట రాని వాళ్ళు ఫస్ట్లో ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపేసుకొని దీంట్లోకి ఫైనల్గా మసాలా వేస్తున్నానండి. ఎక్కువ మసాలా వేయట్లేనండి, పిల్లలు తినరు కదా ఘాటుగా ఉంటే, అందుకని చెప్పేసి తక్కువ మసాలా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 1.5 స్పూన్ కూడా మసాలా వేసుకోవచ్చండి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక పీస్ తీసుకొని ఉడికిందా లేదా అనేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు చేస్తే 2 ముక్కలు అయిపోతుందండి, మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దాంట్లోకి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే లేజీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.